క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. మనము ఆత్మఫలము చివరి భాగమైనటువంటి 10వ భాగము ధ్యానించబోతూ ఉన్నాము. ఆత్మఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానము. అది పాపపు శక్తిని, ముఖ్యంగా శరీర క్రియలను నాశనం చేసి దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది. ఆత్మఫలములోని 9వ అంశము ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఇతేంద్రియ నిగ్రహము, కోరికలను, అనుభూతులను అదుపులో ఉంచుకోగలిగే సామర్థ్యము. మనిషి భ్రష్ట ప్రవర్తనను ప్రథమ కారణము ఇదే కావచ్చు. తన ధనాన్ని రెట్టింపు చేసుకోవాలని కోరిక కలిగిన వ్యక్తి లంచాలు తీసుకుంటున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, బలాత్కారం చేస్తున్నాడు. శరీర కోరికలను తీర్చుకోవాలనుకునే వ్యక్తి వావి వరుసలు మర్చిపోతున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు, నైతిక విలువలను కోల్పోతున్నాడు. కోరికలు కోటలు దాటిన వ్యక్తి ఊహాలోకంలో తేలియాడుతున్నాడు, ఇంటర్నెట్లో చూడకూడని చూస్తూ జీవితమంతా గడుపుతున్నాడు, ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఆశలను నిగ్రహించుకోలేక, తద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపడంపు కొరల్లో చిక్కి మరణానికి మరింత దగ్గరవుతున్నాడు. క్షయమైన వాటి కోసమే ఆశను కలిగి ఉన్నాము తప్ప అక్షయమైన వాటి ధ్యాస లేకుండా జీవిస్తున్నాము. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. 1 కొరింథీ 9:25. అధ్యక్ష పదవిని ఆశించేవాడు కూడా తన కోరికలు నియంత్రించుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము కలవాడై ఉండి. తీతుకు రాసిన పత్రిక 1:7-8. పైనున్న వాటి వైపు చూడగలిగినప్పుడే భూ సంబంధమైన కోరికలను చంపుకొని ఆత్మఫలము ఫలించగలము. సహోదరి సహోదరుడా, మనము ఆత్మఫలములోని 9 అంశాలను ధ్యానించాము. ఇవన్నీ కూడా నీకు ఆత్మను ఆర్పేయకుండా ఆత్మ ద్వారా శరీర క్రియలను నశింపజేసి మనల్ని దేవునికి దగ్గరని చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. ఆత్మఫలము ఫలించుకుందాము, ఫలిద్దాము, దేవుని అడుగుదాము. దేవుడు కృపా సత్య సంపన్నుడు, దయచేయవాడు. ఈ ఆత్మఫలము మనలో ఫలించినప్పుడే మనము అన్ని విషయాల్లో కూడా ఆధిక్యత కనపరచగలుగుతాము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.